పేదలకు ఉచితంగా మందులు వైద్య సేవలు అందించాలనేదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికోసం విశాఖను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా పెద్దగంట్యాడలోని ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్లోని తొలిదశలో నూతనంగా నిర్మించిన 14 వైద్య పరికరాలను తయారీ కంపెనీలను ఆయన జాతికి అంకితం ఇచ్చారు. రెండో దశ క్రింద 10,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన సుమారు 80 కంపెనీలకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ నిర్వహిస్తున్న 4వ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ ఫామ్ లో ఆయన ఆల్ మెడికల్ డివైజెస్ సదస్సులో పాల్గొన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో 120 దేశాలకు చెందిన సుమారు 2,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్ గా తయారు చేయాలి. మన పిల్లలు ప్రపంచాన్నే శాసించాలి. ఆ శాసించే శక్తి మన పిల్లలకుంది. దానికి పూర్తిగా చేయూతనిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చిన ఐహబ్ మీరు ఒకసారి చూస్తే ఇది ఎక్కడా లేదు. ఇదంతా కూడా డిజిటలైజేషన్ కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుని గేమ్స్ ద్వారా మన పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క పాఠ్యాలు కానీ ఈ ఐహబ్ వల్ల ఇది ప్రపంచానికి ఒక యూనివర్సిటీ ద్వారా ఇదో కేంద్రంగా తయారవుతుంది. ఇక్కడ డిజిటలైజేషన్కి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏదైతే గేమ్స్ ద్వారా పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకునే విధానానికి మనం శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన ఏదైతే వర్చువల్ క్లాస్ రూములు తీసుకున్నాం, డిజిటల్ క్లాస్ రూములు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ కూడా ఒకప్పుడు మీరు చూస్తే క్లాస్ రూములకే పరిమితమయ్యే విధానాన్ని ఇప్పుడు ఆడియో వీడియో విజువల్ ద్వారా బ్రహ్మాండంగా చూపించే పరిస్థితికి వస్తున్నాం. కేంద్రం సహకరించకపోయినా అన్ని రంగాల్లో ఏపీని అభివృద్ధి చేశామని చెప్పారు చంద్రబాబు. దొంగదెబ్బ తీయాలని బీజేపీ వైసీపీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మీరు అభివృద్ధిలో చూశారు, అన్నిట్లో మనమే నెంబర్ 1 ఉన్నాం. 2 అంకెల అభివృద్ధి మన దగ్గరనే జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే ఉన్నాం. అంత్యోదయలో మనమే ఉన్నాం. కరెంటు విషయంలో మనమే ఉన్నాం. ఇంకో పక్క ఇండస్ట్రీస్ లో మనమే ఉన్నాం. ఒకటి కాదు, అన్నిట్లో కూడా ప్రథమ స్థానంలో మనమే ఉన్నాం. దీనికి కేంద్రం సహకరించి కాదు, కేంద్రం సహకరించకపోయినా మన కష్టం మనకు ఉపయోగపడింది తప్ప ఇంకోటి కాదు. నేను ఈ విధంగా ముందుకు పోవాలంటే మనల్ని దొంగ దెబ్బ తీయాలని వీళ్ళందరూ కూడా రాజకీయం చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ భయపడదు తమ్ముళ్ళు. బొబ్బెలి పులిగా తిరుగుబాటు చేస్తుంది తప్ప ముందుకు పోతుంది తప్ప వెనక్కిపోయే సమస్య లేదు. ఈ నెలాఖరుకల్లా అమరావతిలో హైకోర్టు భవనాలు సిద్దమవుతాయని ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు. కొందరు కావాలని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన అనుమానాలున్న వారు ఇక్కడికి వచ్చి పనులు పరిశీలించవచ్చన్నారు. ఈరోజు 2వ
217 చదరపు కిలోమీటర్లో నిర్మిస్తున్నాము. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కానీ, సివరేజ్ వర్క్స్ కానీ, స్ట్రాంగ్ వాటర్ కానీ, పవర్ డక్ట్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, అదేవిధంగా కేబుల్స్ కానీ, తర్వాత యూజ్డ్ వాటర్ కానీ, వీటన్నిటికి సంబంధించి ఎంతో వేగవంతంగా ఈరోజు వర్క్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మార్చి 31కి పూర్తయ్యేటట్టుగా ప్రణాళిక రచించి ఎంతో వేగవంతంగా తీసుకుపోతున్నాం. గత అక్టోబర్ మాసంలో వర్షాల వల్ల కొంత వర్క్ స్లో అయింది. బట్ ఇప్పుడు వర్షాలు లేనందువల్ల అన్ని ఏజెన్సీస్ ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా 31 మార్చికి పూర్తయ్యేటట్టుగా. అదేవిధంగా ఏదైతే 1450 ఎకరాలు ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీకి కానీ, జస్టిస్ సిటీకి కానీ పెట్టాము. దాంట్లో ఈరోజు 4000 అపార్ట్మెంట్స్ అధికారుల కోసంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అవైతే దాదాపు ఒక్కొక్కటి 12 అంతస్తులు, కొన్ని ఫ్లోర్లు, కొన్ని అయితే అయిపోయినాయి, కొన్ని బిల్డింగ్స్ పూర్తి అయిపోయినాయి, మిగతా కూడా చేస్తున్నారు. ఇవి కూడా 31 మార్చికి పూర్తయ్యేటట్టుగా ప్రణాళిక రచించాం. కృష్ణా జిల్లా నూజివీడు మండలం రావుచెర్లలో ఉన్న హిమజ ఫెర్టిలైజర్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎరువుల తయారీలో నాణ్యతలు పాటించడం లేదని అన్నారు. రైతులకు ఎవరైనా నాసిరకం ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హిమజ ఫెర్టిలైజర్స్ నుంచి శాంపిల్ సేకరించి ల్యాబ్ కి పంపించామని చెప్పారు సోమిరెడ్డి. 5 రోజుల తర్వాత వచ్చే నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. చిత్తూరు జిల్లా బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. తమిళనాడు, ఏపీకి చెందిన రేషన్ బియ్యం అడ్డదారిలో పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది. రేషన్ బియ్యాన్ని కొంతమంది పేదల నుంచి నేరుగా సేకరిస్తుండగా మరికొన్ని చోట్ల డీలర్ల ద్వారా నేరుగా తీసుకొచ్చి వాటిని మరపెట్టి వినియోగదారులకు అంటగడుతున్నారు. గత కొన్నాళ్లుగా ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏపీలో రూపాయికి కిలో బియ్యం ఇస్తే తమిళనాడులో ఉచితంగా ఇస్తున్నారు. ముతక బియ్యాన్ని మాత్రమే సబ్సిడీ బియ్యంగా పంపిణీ చేస్తారు. వీటిని ప్రస్తుతం పేదలు కూడా పెద్దగా తినడం లేదు. దీంతో పాటు రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక నాయకుల దయతో కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయి. ఎగువ మధ్యతరగతి వారు, ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలా వచ్చిన రేషన్ బియ్యాన్ని సగానికి సగం కుటుంబాలు తీసుకున్నప్పటికీ వాటిని తిరిగి వ్యాపారులకు అమ్ముతున్నారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన సత్యవేడు, పుత్తూరు, నగరి, పాలసముద్రము ప్రాంతాలకు తమిళనాడు నుంచి తెచ్చిన రేషన్ బియ్యాన్ని పుత్తూరులోని వ్యాపారులకు అమ్ముతున్నారు. పెద్ద ఎత్తున సరుకు వచ్చిన తర్వాత తమిళనాడు సివిల్ సప్లై కాంట్రాక్టర్లకు అమ్ముతున్నారు. ఇటు తిరుపతి అర్బన్ తో పాటు సమీప ప్రాంతాల్లో వినియోగదారులతో పాటు డీలర్ల ద్వారా బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని నేరుగా బియ్యం వ్యాపారులు అమ్ముతున్నారు. వాటికి మరపట్టించి బ్రాండెడ్ చేసి కిలో బియ్యం 50 రూపాయల నుంచి 75 రూపాయల వరకు అమ్ముతున్నారు వ్యాపారులు. తిరుపతి అర్బన్ మండలంలోనే ప్రతి నెల 20 టన్నుల బియ్యం మారకం అవుతుందంటే ఈ బిజినెస్ ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఉచిత బియ్యం పంపిణీతో ప్రభుత్వాల ఖజానా గల్లవుతుంటే అక్రమార్కులు మాత్రం కోటీశ్వరులవుతున్నారు. ప్రభుత్వ రేషన్ బియ్యం అవసరమైన వారికి మాత్రమే పంపిణీ చేయొద్దని, వాటి స్థానంలో ఇతర సరుకులు ఇస్తే మంచిదనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అక్రమ రేషన్ దందాతో కోట్లాది రూపాయలు అక్రమార్కులు సంపాదిస్తున్నారని, వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని అంటున్నారు స్థానికులు. కాకినాడ సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో ₹1 కోటి విలువ చేసే మెడిసిన్ బూడిదపాలైంది. మెడిసిన్ సరఫరాలో జాప్యం, ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి రాని ఇండెంట్ల కారణంగా మందులు కాలం చెల్లిపోయాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్ పై విజిలెన్స్ దాడి జరగగా ఈ దారుణం వెలుగు చూస్తుంది. మరో 6 నెలల్లో మరో ₹55 లక్షల మెడిసిన్ కు ఎక్స్పైరీ సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు కారణం సాంకేతిక ఇబ్బందులు ఉండటమేనని తెలుస్తోంది. 55 లక్షల మంది ఖజానా ఉన్న పెద్ద జిల్లాల్లో మందుల సరఫరాకు ఒకే వాహనం ఉండడం, తద్వారా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒక పక్క జిల్లాలోని ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు, రాజమండ్రిలోని జిల్లా ఆసుపత్రి, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మందుల కొరత కారణంగా రోగులు బయట కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. దీంతో రోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అయితే కాలం చెల్లిన మందుల వల్ల ప్రభుత్వానికి ఏ నష్టం ఉండదు అని అధికారులు చెబుతున్నారు.
టోటల్ 14 షాపులు అండి ఇవి. నెక్స్ట్ వాళ్ళ ఏదైతే ఈ ఎక్స్పైరీ డ్రగ్ ఉందో ఆ ఎక్స్పైరీ డ్రగ్స్ సెపరేట్గా వాళ్ళ ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. కానీ కొన్ని చోట్ల అట్లా బాక్స్ పెట్టి మెయింటైన్ చేయడం అనేది ఆ సెపరేట్ డ్రగ్స్ మెయింటైన్ చేయడం అనేది లేదు. అడిగితే అసలు ఎక్స్పైరీ డ్రగ్స్ మా దగ్గర ఏమీ లేవండి, ఇంతకుముందే తీసేసామని చెప్తున్నారు. కానీ ఎక్స్పైరీ డ్రగ్స్ అని ఎప్పటికప్పుడు వచ్చే వలన ప్రతి వాళ్ళు కూడా అది మెయింటైన్ చేయడం అనేది చెయ్యాలి. ఈ ఇర్రెగ్యులారిటీస్ అయితే ఉన్నాయి. అవి ఈ షాప్స్ ఇన్స్పెక్షన్ చేసి ఈ ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయమని చెప్పేసి దీని గురించి హెడ్ ఆఫీస్కి ఏదైతే ఉందో చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఒక రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. పోలీస్ నియామకాలకు హాజరయ్యే అభ్యర్థులకు కర్నూలు జిల్లాలో ఉచిత శిక్షణ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఈ శిక్షణను ప్రారంభించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద జమ చేసిన నిధులతో ఈ శిక్షణా తరగతులను కొనసాగిస్తారు. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడంతో జిల్లాలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. వైసీపీ అధికారంలోకి వస్తే మూతపడ్డ ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెప్పిస్తామని వైసీపీ జగన్ హామీ ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆముదాల వలసలో నిర్వహించిన బహిరంగ సభలో షుగర్ ఫ్యాక్టరీ విషయంలో రైతులకు అనుకూలంగా జగన్ ప్రకటన చేశారు. దీంతో ఆముదాల వలస నియోజకవర్గ ప్రజల తరఫున వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు చెప్పిన వైసీపీ నాయకులు తమ్మినేని సీతారాం అధికార పార్టీ నాయకులపై మండిపడ్డారు. ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ నాయకులు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. టీడీపీ నాయకులు అజ్ఞాతంలో మాట్లాడుతున్నారని 100 కోట్లు ఖరీదు చేసే షుగర్ ఫ్యాక్టరీని చంద్రబాబు 6.5 కోట్లకు అమ్మివేశారని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ విషయంలో తనకు కిడ్ బ్యాగ్లు అందాయని తమ్ముళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆనాడు తనతో ఉన్న టీడీపీ నేతలు ఎంత తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు.